సాహెబ్ గారు చూస్తున్నాం అంటే చేరికలు జరుగుతున్నాయంటూ ఒక పక్క ఉత్సాహంతో కనిపిస్తున్నప్పటికీ కూడా మరొక పక్క అభ్యర్థుల లిస్ట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారనేది ఒకటి వినిపిస్తూ ఉంది. ఎందుకంటే అటుపక్క సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే అయిందంటూ కూడా ఎప్పుడూ లేని కొత్త వరవడికి శ్రీకారం చుట్టడం, ఆ విధంగానే ముందుకు వెళ్ళడం, అసంతృప్తులు బయటకు వచ్చినా పర్వాలేదు ఉన్న వాళ్ళతోనే వై నాట్ 175 అనే టార్గెట్తోనే ముందుకు కదులుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అదేవిధంగా ప్రజల్లో ఉండే విధంగా ఆయా సభలు కూడా ఏర్పాటు చేయడానికి డేట్స్ కూడా ఫిక్స్ చేసుకున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది. మరి టీడీపీ జనసేన ఓకే మూడో పార్టీ కలుస్తుందా కలవదా, కలిస్తే ఏ పార్టీని పక్కన పెడదాం. ఉన్నటువంటి ప్రజెంట్ రెండు పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు పార్టీలు కూడా అభ్యర్థులను ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, వారు ఎప్పుడు ప్రజల్లో ఉండే విధంగా ముందుకు వెళ్తారు? ఆశా గారు తమరికి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు సైదా గారికి, అనలిస్ట్ నాగార్జున రెడ్డి గారండి, అదేవిధంగా నాగార్జున గారికి, తర్వాత రమణారావు గారా సార్, నారాయణ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, ఓకే, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఐనిస్ వీక్షకులు కూడా శుభదినం అండి. ప్రధానంగా రాజకీయ పార్టీలకు ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఎత్తులు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 151 సీట్లతో గెలిచినటువంటి వైకాపా పార్టీ ఒక 5 సంవత్సరాల పరిపాలనలో మీరు చూడండి, ఏ పార్టీకి రానని ఈ మధ్య కాలంలో వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి, అదేవిధంగా ఎంపీ సీట్లు వచ్చినా కూడా వాళ్ళు ఎందుకు సఫర్ అవుతున్నారు అనేది ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే గెలిచిన చాట అభ్యర్థుల్ని తీసేసి వేరే చాటుకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ప్రధానంగా పార్టీల్లో జరిగే అంశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద భారీ అసంతృప్తున్నా కానీ, లేదా అక్కడ ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేసినప్పుడు మాత్రమే ఈ విధంగా రీషఫిల్ చేస్తా ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 151 మంది ఎమ్మెల్యేలు అందరినీ మాక్సిమం 80% రీషఫిల్ చేస్తూ ఉన్నారు. అక్కడ స్థానిక నేతల దగ్గర నుంచి కూడా వ్యతిరేకత ఎదురవుతుంది. అదేవిధంగా మీరు చూడండి, నాయకులు కూడా అలిగి పక్కకెళ్ళిపోతూ ఉన్నారు. దీంతో పాటు ప్రధానంగా ఉండేటువంటి పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ కల్లే వాళ్ళు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అనే మాట వాస్తవం. మేము కూడా ఏంటంటే ఒక నియమం పెట్టుకున్నాం, ఎవరైతే మరి వారు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మీద అసభ్యకరంగా మాట్లాడిన వాళ్ళు కానీ, లేదా ఆయా నియోజకవర్గాల్లో అవినీతి చేసిన వాళ్ళని మేము రానియమని చెప్పి కరాఖండిగా చెప్పాం. మిగిలిన వాళ్ళ అంశాలు కొన్ని పరిశీలిస్తున్నారు. దీంతో పాటు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కటం, దీంతో అక్కడ ఉన్నటువంటి నేతలు ఇటు రావటం, ఇటు ఉన్న నేతలు అటు వెళ్తాం మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికైతే చాలా మంది క్యూ కడుతూ ఉన్నారు. మేము చూస్తూ ఉన్నాం, నెల నుంచి భారీగా చేరికలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఇది ఎక్కడ వచ్చిందంటే, ఒక అధినాయకుడు తను నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కలిసి నిర్ణయాలు తీసుకోవాలండి. ఇది ప్రజాస్వామ్యంలో చాలా కీలకమైనటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఆయా ఎమ్మెల్యేలతో సమీక్షలు పెట్టుకోవాలా, తనే నిర్ణయం తీసుకోవటం. ఇది ఎట్లుందంటే, సాహెబ్ గారు మీరు అధికార పార్టీ గురించి చెప్తున్నారు. ఓకే, అధికార పార్టీ జరుగుతుంది చూస్తున్నాం, నిజమే. ఎప్పుడు లేనటువంటి భారీ మెజారిటీ 151 సీట్లు గెలుచుకున్నారు. అదేవిధంగా ప్రతిపక్షానికి కూడా ఎప్పుడు లేనటువంటి ఓటమి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఏదైతే జరిగిందో దాన్ని అంతకు మించి రిపీట్ చేయడానికి వై నాట్ 175, అసలు ప్రతిపక్షమే లేకుండా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్ని క్లీన్ స్వీప్ చేయడానికి ముందుకు వెళ్తున్నారు. దానికి అనుగుణంగానే కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఇన్ఛార్జ్ 4వ లిస్ట్ కూడా నిన్న రిలీజ్ అయింది, 5వ లిస్ట్ కూడా తొందరగానే రిలీజ్ కాబోతుంది అంటున్నారు. ఇప్పటికి ఏదైతే ఫిక్స్ చేస్తున్నారో క్యాండిడేట్స్ ని, అక్కడ ప్రచారానికి కూడా సిద్ధమవుతున్నారు కదా. మరి టీడీపీ ఇంకా ఎక్కడ అటువంటి పరిస్థితులు ఏం కనిపించట్లేదు కదా, ఇంకా పొత్తుల్లో భాగంగానే ఉన్నారు, పిలుపు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అటు బీజేపీ ఓకే చెప్తుందా, లేదంటే కాంగ్రెస్ వైపా? ఇప్పుడు ఆశా గారు, మేము జనసేన కలిసికట్టుగా ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఎవరో కేంద్రంలో ఉన్నటువంటి పార్టీతో కలిసికట్టుగా వెళ్ళాలనే ఆలోచన అయితే ఇప్పుడు దాకా లేదండి. ఇప్పుడు దాకా చూడండి, మేము కదిలరా సభలు పెట్టుకొని మా అధినేత ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్తూ ఉన్నారు, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి అక్కడ సభలు పెడుతూ ఉన్నారు. దీంతో పెద్ద ఎత్తున మనం గమనించాల్సింది ఏంటంటే, మీరు ఇందాక అన్నారు వాళ్ళకి 151 సీట్లు వచ్చింది, తెలుగుదేశం పార్టీకి అదే విధంగా 23 సీట్లకే పరిమితం అయ్యారు. ఈ రెండు కంపారిజన్ కూడా చెప్పారు. ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు ఒకే ఒక ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పరిపాలన ప్రజలు చూశారు. మరి ఆయన ఏం విధ్వంసం చేశారో ప్రజలు చూశారు.
అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమి అభివృద్ధి జరిగింది, ఈ రాష్ట్రానికి ఏం మేలు జరిగిందో కూడా చూశారండి. దీనితో ప్రజలు ఇప్పుడు ఏంటంటే కంపేర్ చేసుకుంటూ ఉన్నారు. తర్వాత మీరు టికెట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. టికెట్లు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 days లో కన్ఫర్మ్ అయిపోయింది. 2 days లో అవి కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఈ టికెట్లు కన్ఫర్మ్ చేసేటప్పుడు ఎట్లా ఉండిద్దంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమయ్యి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటా ఉంటారండి. మీరు చూడండి కొన్ని కాన్స్టిట్యున్సీల్లో IVS కాల్స్ వెళ్తున్నాయి, మీకు ఈ అభ్యర్థిని వెళ్తున్నాయి. మీ ఇక్కడ ఇస్తున్నాము. నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే మీకు ఓకేనా కాదా, ఓకే అయితే అవునండి. చెప్పండి